శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని విరాట్ పురుషోత్పత్తిని తెలియచేసే దశకం 5లోని 3-4 శ్లోకాలను ఈరోజు తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో భగవంతునిలో సూక్ష్మ రూపంలో బీజ రూపంలో దాగి ఉన్న సృష్టి తిరిగి ఎలా మేల్కొంటుందో, ఆ సృష్టి ప్రక్రియకు నాంది ఎలా జరుగుతుందో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 3వ శ్లోకం. ఏవం చ ద్విపరార్థకాల విగతా వీక్షాం శుష్కాత్మికాం బిభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువనీ భావాయ మాయా స్వయం మాయాతః ఖలు కాలశక్తిరఖిలా దుష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదధుస్తస్యాః సహాయక్రియాం. ఏవం చ ఈ విధముగా ద్విపరార్థ కాల విగతౌ బ్రహ్మదేవుని ఆయుర్దాయమైన 2 పరార్థముల కాలం అంటే 100 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత శుక్ష ఆత్మికాం సృష్టి చేయాలనే కోరికతో కూడిన ఈక్షాం చూపును సంకల్పాన్ని త్వయి బిభ్రాణే నీవు ధరించగా అంటే నీవు సృష్టికి సంకల్పించగా త్రిభువనీ భావాయ మాయా స్వయం ముల్లోకాల సృష్టి కొరకు నీ అధీనంలో ఉన్న మాయ తనంతట తానుగా చుక్షుభే చలించింది, మేలుకొన్నది. మాయాతక్కలు ఆ మాయ నుండి కదా కాలశక్తియు కాలము అఖిల అదృష్టం సమస్త జీవుల యొక్క అదృష్టం పాపపుణ్య కర్మలు స్వభావోపిచ జీవుల వాసనలు అంటే స్వభావం కూడా ప్రాదుర్భూయ ఆవిర్భవించి అంటే పుట్టి గుణాన్ సత్వరజో తమో గుణాలను వికసింపచేసి కాగ్యోన్ముఖులను చేసి తస్యాహ సహాయక్రియాం విదదుహు ఆ మాయకు సహాయమును చేశాయి. మహాప్రళయంలో భగవంతునిలో అదృశ్యంగా లీనమైన సృష్టి మళ్ళీ ఎలా మొదలైందో ఈ శ్లోకం వివరిస్తోంది. మహాప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుని ఆయుష్ అయిన 100 సంవత్సరాలు గడిచిపోతాయి. దీన్ని ద్విపరార్థ కాలం అంటారు. అదంతా గడిచిపోయిన తర్వాత స్వామిలో మళ్ళీ ఈ జీవులందరినీ సృష్టించాలి అనే ఒక చిన్న సంకల్పం కలుగుతుంది. ఆయన ఏమీ కష్టపడక్కర్లేదు, చేతులతో సృష్టి చేయక్కర్లేదు, కేవలం అలా సంకల్పిస్తే అలా చూస్తే చాలు. ప్రళయకాలంలో ఎటువంటి చలనం లేకుండా ఆయనలో లీనమైపోయిన మాయ అంటే ప్రకృతి దానంతట అదే ఉలిక్కిపడి మేల్కొంటుంది. అలా మేల్కొన్న ఆ మాయ ముల్లోకాలను సృష్టించడానికి సిద్ధమవుతుంది. అప్పుడు ఆ మాయలో నుండి కాలము, జీవుల కర్మలు మరియు వారి స్వభావాలు ఆవిర్భవిస్తాయి. ఇవి 3 కలిసి నిద్రావస్థలో ఉన్న సత్వ రజో తమో గుణాలను మేల్కొల్పి సమస్త సృష్టి ఆవిర్భావానికి ఆ మాయకు సహాయపడతాయి అని భట్టతిరి గారు విశ్వ సృష్టి రహస్యాన్ని చాలా తేలికగా అర్థమయ్యేటట్లుగా మన ముందు ఉంచారు. ఏవం చ ద్విపరార్థకాల విగతా వీక్షాం శుష్కాత్మికాం బిభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువనీ భావాయ మాయా స్వయం మాయాతః ఖలు కాలశక్తిరఖిలా దుష్టం స్వభావోపి చ
ప్రాతుర్భూయ గుణాన్ వికాస్య విదధుస్తస్యాః సహాయక్రియా. ఓ గురువాయూరప్ప, ఆ విధంగా బ్రహ్మదేవుని 100 ఏళ్ల ఆయుష్ ద్విపరార్థ కాలం పూర్తయి ప్రళయకాలము గడిచిపోయిన తర్వాత నీలో తిరిగి సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. నీకు ఆ సంకల్పం కలగగానే ముల్లోకాలను సృష్టించడం కోసం నీలోని మాయ దానంతట అదే చలించి మేల్కొంది. అప్పుడు ఆ మాయలో నుండి కాలము, జీవుల కర్మ ఫలాలు మరియు వారి స్వభావాలు అంటే వాసనలు పుట్టుకొచ్చి నిద్రావస్థలో ఉన్న సత్వ రజో తమో గుణాలను మేల్కొలిపి ఈ అద్భుతమైన సృష్టి కార్యంలో మాయకు తోడ్పడ్డాయి అని కీర్తిస్తున్నారు. 4వ శ్లోకం. ఆ మాయకు భగవంతునికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ జీవులందరూ ఎలా పుట్టారు? సృష్టిలో మొట్టమొదటగా పుట్టిన తత్వం ఏమిటి అనే ఎంతో గంభీరమైన వేదాంత విషయాలను ఈ శ్లోకంలో చాలా సరళంగా వివరిస్తున్నారు. 4వ శ్లోకం. మాయా సన్నిహితో ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాం భేదైస్తాం ప్రతిబింబితో వివిశివాన్ జీవోపి నైనాపరః కాలాది ప్రతిబోధితాథ భవతా సంచోదితాచ్చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్వమస్వచత్ యోసౌ మహాన్యుచ్యతే. వేదాంతంలో ఒక గొప్ప సందేహం ఉంటుంది. మాయ భగవంతుని అధీనంలోనే ఉంటే మరి దేవుడికి ఆ మాయ అంటదా అని. దీనికి ఇక్కడ అద్భుతమైన సమాధానం చెప్పారు. దేవుడు మాయకు పక్కనే ఉన్నా సరే ఆయన అందులో ప్రవేశించడు. అప్రవిష్ట వపుష. ఆయన కేవలం ఒక సాక్షిలాగా నిలబడి చూస్తుంటాడు. సూర్యుడి కాంతి బురద మీద పడినా సూర్యుడికి ఆ బురద అంటదు కదా. భగవంతుడు కూడా అంతే. మరి జీవులందరూ ఎలా పుట్టారు? ఆ ఒక్క సూర్యుడే ఎన్నో నీటి కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా ఎలా కనిపిస్తారో ఆ ఒక్క భగవంతుడే మాయలో అంటే సత్వరజో తమో గుణాలలో ప్రతిబింబించి అనేక మంది జీవులుగా మారారు. అంటే ఆ జీవుడిలో ఉన్నది కూడా ఆ భగవంతుడే. ఇద్దరు వేరు కాదు. అద్వైత సిద్ధాంతం. కానీ ఇక సృష్టి ప్రక్రియ ఎలా మొదలైందంటే కాలం చేత మేల్కొల్పబడి భగవంతుని చేత ప్రేరేపించబడిన మాయ మొట్టమొదటిసారిగా ఒక తత్వాన్ని కన్నది. అదే సృష్టిలో మొదటి పుట్టుక. దాని పేరే మహత్తత్వం. దాన్నే బుద్ధితత్వము లేదా కాస్మిక్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. ఆ మహతత్వం నుండే ఈ అనంతమైన విశ్వమంతా క్రమక్రమంగా ఎలా పుట్టుకొచ్చిందో రాబోయే శ్లోకాలలో వివరించబోతున్నారు. మాయా సన్నిహితో ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాం భేదైస్తాం ప్రతిబింబితో వివిశివాన్ జీవోపి నైనాపరః కాలాది ప్రతిబోధితాథ భవతా సంచోదితాచ్చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్వమస్సృజత్ యోసౌ మహానుచ్యతే. ఓ గురువాయూరప్ప, నీవు మాయకు దగ్గరగా ఉన్నప్పటికీ అందులో చిక్కుకోకుండా కేవలం ఒక సాక్షిలాగా నిలిచి ఉంటావని వేదాలు చెబుతున్నాయి. అయితే నీవే ఆ మాయలో ప్రతిబింబించి రకరకాల గుణ భేదాలతో జీవుడిగా మారుతున్నావు. కాబట్టి జీవుడు కూడా నీకంటే వేరు కాదు. ఆ తర్వాత కాలము తదితరాల చేత మేల్కొల్పబడిన ఆ మాయ నీ చేత ప్రేరేపించబడి తనంతట తానుగా మహత్తత్వం అని పిలువబడే బుద్ధితత్వాన్ని సృష్టించింది అని విశ్లేషిస్తున్నారు శ్రీ భట్టతిరి గారు.
ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.